నమస్కారం టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ జయంతి వేడుకలు, నివాళులర్పించి సేవా కార్యక్రమాలను నిర్వహించిన అభిమానులు. ఆచంట నియోజకవర్గ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, వరద ప్రమాద సమస్యలను మొరపెట్టుకున్న స్థానిక ప్రజలు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. పాలకొల్లు నియోజకవర్గంలో హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వరద ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి. అత్తిలి మండలంలో నీట మునిగిన గ్రామాలను పరిశీలించిన తణుకు ఎమ్మెల్యే ఆర్విల్లి. మానవత్వాన్ని పెంపొందిస్తున్న మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ తణుకులో పేర్కొన్న ఈ సంస్థ నేతలు. వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన తణుకు వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్, సుంకవల్లులు. సహకరించిన సీనియర్ సిటిజన్ సభ్యులు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలో శాకాంబరిగా దర్శనమిచ్చిన ముత్యాలమ్మ అమ్మవారు దర్శించి పూజలు చేసిన దేశం నియోజకవర్గ నేత వలవల. నిడదవోలు నియోజకవర్గ ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను సందర్శించిన రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, దుర్గేష్. వెంట ఉన్న కలెక్టర్ ప్రశాంతి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లిలు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. శరవేగంగా పెరుగుతున్న వరద ప్రభావం. పి గన్నవరం మండలం గోదావరి నదిపాయలో బోల్తా పడిన పడవ, ఒకరు గల్లంతు, 5గురు సురక్షితం. తణుకు ప్రాంత అభివృద్ధి రూపశిల్పి, ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ 103వ జయంతిని ఆదివారం పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించి అంజలి ఘటించారు. పలు పారిశ్రామిక విద్య, వైద్య, స్వచ్ఛంద సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మహనీయుని గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. విలువలు కలిగిన నిలువెత్తు మానవతామూర్తి, పారిశ్రామిక బ్రహ్మ, రైతు బాంధవులు డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ విజయ రహస్యమేమిటి? ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన నమ్మకాలేమిటి? ఆయన విశ్వసించి ఆరాధించిన ఆదర్శాలేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు చాలా సరళంగా, సూటిగా ఉన్నాయి. 1992లో ఆంధ్రభూమి దినపత్రిక తణుకు విలేకరికి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హరిచంద్ర ప్రసాద్ సాదాసీదాగా చెప్పిన సమాధానాలే ఆయన జీవన తాత్వికతను వెల్లడిస్తాయి. కష్టే ఫలి, కష్టపడనిదే ఫలితం రాదు, కష్టపడటాన్ని ఇష్టపడాలి అన్నారు హరిచంద్ర ప్రసాద్. న్యాయబద్ధమైన కీర్తి, కాంక్షలు లేని కృషి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం. నిరాడంబరత, వినయశీలత, క్రమశిక్షణ, కార్యదీక్ష, పట్టుదల, ధైర్యం, నిజాయితీని పెంచుకున్న నాడు ఏ పనైనా సాధించవచ్చు, ఏ గమ్యమైనా చేరవచ్చు అంటారాయన. అధికార వ్యామోహం, పదవీ కాంక్ష, స్వార్థం వంటి వాటికి దూరంగా ఉండి మానవ విలువలకు గౌరవం ఇస్తే ప్రజా సంక్షేమాన్ని, ప్రగతిని సాధించవచ్చని అంటారు హరిచంద్ర ప్రసాద్. తణుకు వంటి మారుమూల గ్రామంలో ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ వంటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన, అందులో ఎవరూ ఊహించలేనన్ని ఉత్పత్తులు కొనసాగిస్తున్న, రాకెట్ ఇంధన ఉత్పత్తి ద్వారా అంతరిక్ష పరిశోధనా రంగంలోకి విస్తరించిన తన విశాలమైన పారిశ్రామిక సామ్రాజ్యంలో పారిశ్రామిక శాంతి భద్రతలను సక్రమంగా కాపాడుతున్నా, తాము ప్రవేశించిన అన్ని జీవన రంగాలలో చక్కటి విజయాలు సాధిస్తున్నా దాని వెనుక హరిచంద్ర ప్రసాద్ జీవన తాత్వికత మనకు దర్శనమిస్తుంది. మన జాతి నరాల్లోనూ జీర్ణించుకుపోయిన సాంప్రదాయిక విలువలకు, సంస్కారాలకు, మర్యాదలకు మన్నననిచ్చే మహోత్తర కృషీవరుడైన. పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం ఆయనకు ఉన్నప్పటికీ మొత్తం ఈ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతున్నానని కానీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నానని కానీ, సామాజిక స్థాయిలో జీవన నాణ్యతను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నానని కానీ ఆయన భావించలేదు. అయితే ఆయనకు తెలిసినా తెలియకపోయినా తన జన్మభూమికి హరిచంద్ర ప్రసాద్ అందించిన మహత్తర సేవ అదే. ఆయన విజయాల వెనుక నిర్విరామమైన కృషి, పట్టుదల, సడలని దీక్ష, కఠోరమైన స్వీయ క్రమశిక్షణ వంటి ఎన్నో సుగుణాలున్నాయి. పల్లెటూరి రైతు వారి పెద్ద మనిషిలా సాదాసీదాగా కనిపించే హరిచంద్ర ప్రసాద్ గారి నిరాడంబర స్వరూపం వెనుక బహుముఖమైన విజ్ఞానం, సర్వస్వం ఉంది.
అపారమైన అనుభవ సంపద ఉంది, నిశితమైన పరిశీలన ఉంది, విశిష్టమైన నిండైన వ్యక్తిత్వం ఉంది. ఈ మహావ్యక్తి ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడమే ఆయనకు అందించిన నిజమైన నివాళి కాగలదు. ఎన్నో సంస్థలకు హరిచంద్ర ప్రసాద్ అధిపతిగా ఉంటూ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ తణుకులోని స్వచ్ఛంద సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇతర ముఖ్యమైన సభలు, సమావేశాల్లో పాల్గొని పట్టణ అభివృద్ధికి సహకరిస్తూ అందరి అభిమానాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర షుగర్స్ ఉద్యోగులు, యాజమాన్య ప్రతినిధులు హరిచంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా సిల్వర్ జూబ్లీ పార్కులోని తిమ్మరాజు హైస్కూల్లో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 25 మంది ఉద్యోగులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలను నాటి హరిశ్చంద్ర ప్రసాద్ ఆశయాలను అనుసరించారు. అనంతరం జరిగిన సభలో ఆంధ్ర షుగర్స్లో 25 సంవత్సరాల ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేసిన 96 మందిని సత్కరించి జ్ఞాపికలు అందించారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ జయంతి వేడుకల్లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్, డైరెక్టర్లు విఎస్ రాజు, డాక్టర్ డి మంజులత, పి వెంకటేశ్వరరావు, జిఎస్వి ప్రసాదులు మాట్లాడుతూ స్వతంత్రానికి ముందు తెలుగు రాష్ట్రంలో తొలిసారిగా స్థాపించిన ఆంధ్ర షుగర్స్ వల్ల సమాజానికి కలిగిన మేలును వివరించారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెండ్యాల శ్రీరామ వెంకటకృష్ణ రంగారావు, పర్చేజింగ్ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ముళ్లపూడి విక్రమ్ ప్రసాద్, కేన్ డెవలప్మెంట్ మేనేజర్ ముళ్లపూడి మృత్యుంజయ ప్రసాద్, సంస్థ మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ అడుసుమల్లి సాంబశివరావు, అసిస్టెంట్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ్ కుమారులు పాల్గొన్నారు. गजनील गजेन्द्र घनाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् भव भव घनपति गजमुखं అలాగే ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో నిర్వహించిన జయంతి కార్యక్రమాలను ముళ్లపూడి నరేంద్రనాథ్ ప్రారంభించగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్య నిపుణులతో పాటు ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజగోపాలరావు పాల్గొన్నారు. ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్లో నిర్వహించిన సభలో ప్రిన్సిపల్ యలమర్తి రాజేంద్రబాబు ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు రోటరీ సీనియర్ నాయకులు మల్లిన అరుణసారథి, అనపర్తి ప్రకాశరావుల ఆర్థిక సహకారంతో ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి దుప్పట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కటారి సిద్ధార్థ, సభ్యులు పాల్గొన్నారు. తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వసవాయి వెంకటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ముళ్లపూడి సేవలను కీర్తించారు. కాగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం, 9వ వార్డు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, స్కేటింగ్ పార్కులలో ఉన్న హరిచంద్ర ప్రసాద్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఆయన అందించిన సేవలను వివరించారు. రమణమ్మని అడిగారు, అడగలేదు, బాధ కీర్తి చేసిన డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపి తణుకు పట్టణానికి పారిశ్రామిక రంగంలో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ పటంలోనే ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. ఒక రైతు బిడ్డగా రైతుల అభ్యున్నతికి కానీ, అదేవిధంగా సామాజిక సేవా రంగాల్లో తనదైనటువంటి పాత్ర పోషిస్తూ విద్యా వైద్య రంగాల్లో అనేక సేవలు అందించి పారిశ్రామిక రంగంలోకి ఒక వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసి తణుకు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కూడా కట్టుబడి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా ఒక క్రమశిక్షణతో, ఒక స్వీయ క్రమశిక్షణతో ప్రతిదాన్ని కూడా నిశితంగా పరిశీలించి ఏదైతే తణుకు పట్టణానికి, తణుకు ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందో అన్నీ కూడా ఇక్కడ అమలు చేసి ఈరోజు తణుకు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమంలో తొలి మున్సిపల్ కౌన్సిలర్ కలగర హరిచంద్రరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పార్టీ పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉమ్మి రాంబాబు, మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహనరావు, మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ల హనుమంతరావు, చిట్టూరి సాయిబాబు, తమరాపు రమణమ్మ, తాతపూడి మారుతీరావు, పార్టీ నాయకులు నల్ల భాస్కర్రావు, గుబ్బల శ్రీనివాస్, మద్దినపూడి శివరామకృష్ణ, చింతలపూడి సన్యాసరావులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కె ఇలిందలపుర్రు గ్రామ రైతులు ఆంధ్ర షుగర్స్ వ్యవస్థాపకులైన ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షులు వల్లంపల్లి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, నాయకులు పసల నాగులు పాల్గొన్నారు. ఉండ్రాజరం మండలం తాడిపరు గ్రామంలో కూడా రైతులు ముళ్ళపూడి జయంతిని ఆనందంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కరుటూరి నరేంద్ర, ఆంధ్ర షుగర్స్, అక్కమాంబ టెక్స్టైల్స్ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరగడంతో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆచంట నియోజకవర్గానికి చెందిన కోడేరు రేవు నుంచి పడవపై అయోధ్య లంక, మర్రిమూలం గ్రామాలకు వరకు పర్యటించి వరద నీటిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో నడిచి వెళ్లలేని పరిస్థితులు తలెత్తడంతో ద్విచక్ర వాహనంపై మరికొంత దూరం ట్రాక్టర్పై ప్రయాణించి బీసీ కాలనీ వరకు చేరుకున్నారు. మార్గం మధ్యలో అంగన్వాడీ, ప్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు వద్ద కూడా ఆగి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు వరద ముంపునకు గురికాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈమె వెంట నరసాపురం ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, తహసీల్దార్ ఐపి శెట్టి, ఎంపీడీఓ పి నరసింహప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
కూటమి ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో కనకాయలంక, మర్రిలంకలో గోదావరి వరదల్లో చిక్కుకున్న 150 పశువులను రక్షించడంతో పాటు బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయం 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వరదల కారణంగా రైతులకు ఖరీఫ్ ఆరంభంలోనే అపార నష్టం కలిగిందన్నారు. దెబ్బతిన్న పొలాల వివరాలు సేకరిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. మంత్రి వెంట కూటమి పార్టీల నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఎలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది. అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర 150 పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక 4-5 పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మర్రిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం. లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది, తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక 4 పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్లి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మూగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈ కనకాయలంక, పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర 11-14 ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి భీమవరంలోని ఆదివారం మీడియాకు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో లంక గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా అధికారులను నియమించామన్నారు. అలాగే నిరంతరం వరద ముంపు బాధితులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా పోలీస్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. కావున ఈ ప్రాంతవాసులు జిల్లా పోలీసు వారికి సహకరించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయార్థం 9154965935 నంబర్ని సంప్రదించాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరంలోని పలు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే అనేక పథకాలు అమలు చేసిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మావుళ్ళమ్మవారి 44వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. 39వ వార్డు పెద్దలు సమక్షంలో ఈరోజు అమ్మవారి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఈ వార్డు ప్రజలందరూ కూడా అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. బ్రహ్మాండమైన ఊరేగింపు కూడా మొదలవుతుంది. వివిధ కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం వారందరూ కూడా ఈరోజు ఈ వార్డులో కార్యక్రమం చేస్తున్నారు. ఈ వార్డు ప్రజలకి శ్రీ మావుళ్ళమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వారందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నష్టపోయిన అత్తిలి మండలం మంచిలి, ఆరవల్లి, దంతుపల్లి, కంచుమర్రు, స్కిన్నెరపురం, ఈడూరు, కొమ్మర, పాలూరు గ్రామాలను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి సాగు కోసం రైతులు 10,000 రూపాయల నుంచి సుమారు 20,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని చెప్పారు. గత ప్రభుత్వంలో డ్రైనేజీలకు సంబంధించి రీసిల్టింగ్ పనులు చేయకపోవడంతో డ్రైనేజీలు నిండిపోయి ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ముఖ్యంగా పొలాల్లోకి వస్తున్న నీటితో సర్వం మునిగిపోతున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పంట నష్టం వివరాలను ఆర్ఎంఎల్ అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న అన్నదాతలను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట మండల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఉన్నారు. నేటి మన సమాజంలో లోపించిన మానవతా విలువలను పెంపొందించేందుకు మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తణుకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దాట్ల సత్యనారాయణరాజు అన్నారు. డాక్టర్ వసవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక శాఖ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సంస్థ చేపడుతున్న సేవలకు అందరూ సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తేజశ్రీ అనే పేద విద్యార్థికి ఆచంట ఫణికుమార్ 10,000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. అలాగే ప్యారిస్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్లో క్రీడాకారిణిగా పాల్గొంటున్న తణుకు నివాసి దండి జ్యోతిక శ్రీ తల్లిదండ్రులను సత్కరించి అభినందించారు. సంస్థ అధ్యక్షులు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మానవతా సంస్థ విస్తరణ కమిటీ రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బోయిన రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, స్థానిక కార్యదర్శి బి రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథంలో పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సుంకవల్లి నీలు మహేంద్రలు సంచార శకటం ద్వారా పట్టణంతో పాటు వేల్పూరు గ్రామాన్ని సందర్శించి ఇంటికే పరిమితమైన 7 అనారోగ్య వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సంస్థ సభ్యులు ఎం రవి రెజినాల్డ్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ నూతన కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సేవలందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.